Hello aspirants, welcome to Rao's Academy. After intermediate, other than BTech, dear parents, intermediate తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ అంటే ఓన్లీ ఇంజనీరింగ్ మెడిసిన్ మాత్రమే ఉన్నాయి. ఎంసెట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఇంజనీరింగ్లో బెస్ట్ ర్యాంక్ అనేది రాలేదు. మరి ఒకవేళ వచ్చినా ఎక్కడో వస్తుంది. ఇలాంటి డైలమాలో ఉన్నటువంటి అభ్యర్థులకి బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అదర్ దాన్ బీటెక్ చాలా బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఆ ఏంటనేవి ఈరోజు ఈ సెషన్లో మీకు డిస్కస్ చేయబోతున్నాను. అదర్ దాన్ బీటెక్ గమనిస్తే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ క్లాట్ ఎగ్జామ్ ఉంటుంది. క్లాట్ అంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్. నేషనల్ లా యూనివర్సిటీస్లో మనం ఎల్ఎల్బి చేయొచ్చు. అంటే 5 years ఇంటిగ్రేటెడ్ అండి. ఎల్ఎల్బి ప్లస్ ఎల్ఎల్ఎం కూడా చేయొచ్చు అనమాట. 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. అండ్ ఐపీ మ్యాట్ ఇంటిగ్రేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ యాప్ట్యూడ్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. ఐపీ మ్యాట్ ద్వారా ఇక్కడ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కూడా మీరు చేయొచ్చు. బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ అండి ఇవన్నీ కూడా. అండ్ డిగ్రీ అట్ సెంట్రల్ యూనివర్సిటీస్ సియుఈటీ అని చెప్పేసి అంటాం. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. వీటి గురించి డీటెయిల్గా మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, క్లాట్ ఎగ్జామ్ ఐ టోల్డ్ యూ కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఈ టెస్ట్ని ఏ బాడీ కండక్ట్ చేస్తుందంటే కన్సోర్షియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్. మన దేశంలో 26 నేషనల్ లా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ నేషనల్ లా యూనివర్సిటీస్లోకి మనం అడ్మిట్ అయితే సో డెఫినెట్గా బెస్ట్ కెరీర్ ఉంటాయండి. లాతో ఉన్నటువంటి బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి అనేవి కూడా మీకు ఈ సెషన్లో తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఒకసారి గమనిస్తే క్లాట్ 2026 కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్, షార్ట్ నేమ్ క్లాట్. అంటే యూజీ పీజీ కూడా కండక్ట్ చేస్తూ వస్తారు. కండక్టింగ్ బాడీ ఏంటంటే కన్సోర్షియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్. సో ఎగ్జామ్ లెవెల్ ఇట్స్ ఏ నేషనల్ లెవెల్ ఎగ్జామ్. సో మీకు ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తూ వస్తారు. ఎవ్రీది డిసెంబర్లో మీకు క్లాట్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఇయర్ కూడా అరౌండ్ డిసెంబర్ 6th 7th ఈ డేట్స్లో మీకు ఉండొచ్చు. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్, మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఉంటుంది, పెన్ అండ్ పేపర్ బేస్డ్. మోడ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆన్లైన్, డ్యూరేషన్ 120 minutes ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది. సి కోర్సెస్ ఆఫర్డ్ ఐ టోల్డ్ యూ 5 year ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం. అంటే ఇక్కడ డిగ్రీ 3 years ఎల్ఎల్బి అండ్ పీజీ ఎల్ఎల్ఎం 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ని ఇక్కడ ఆఫర్ చేస్తూ వస్తున్నాయి. క్లియర్? సో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అదర్ దాన్ సో ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్. సో పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ ఇక్కడ మీకు 26 అండి. 26 నేషనల్ యూనివర్సిటీస్ మనకి ఇండియాలో ఉన్నాయి. ఇవి నేషనల్ యూనివర్సిటీస్. ఇక్కడ చూడండి 5 year ఎల్ఎల్బి సీట్స్ విషయానికి వస్తే అరౌండ్ 307 సీట్స్ ఉన్నాయి. అండ్ ఎల్ఎల్ఎం పీజీ విషయానికి వస్తే 1300+ సీట్స్ అనేవి మీకు ఉన్నాయి. ఇట్స్ ఎ వెల్కమ్ మూవ్. సో ఫ్రెండ్స్, సో వీటిలో మనం ఈ ఎగ్జామ్ రాసి నేషనల్ యూనివర్సిటీస్లోకి మనం ఎంటర్ కావచ్చు. ఓకేనా? ఐ టోల్డ్ యూ క్లాట్ ఎగ్జామ్ ఇన్ ది మంత్ ఆఫ్ డిసెంబర్, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఫర్ 5 year ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, లా కోర్సెస్. సి LLB at 26 national universities for about 3,700 seats. చూడండి, ఇంకా మనం గమనిస్తే ఐలెట్ అనేది ఢిల్లీ నేషనల్ యూనివర్సిటీస్ ఢిల్లీ అనమాట. 120 seats గాను ఇది ప్రత్యేకంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ వస్తుంది. ఈ ఎగ్జామ్ కూడా ఐలెట్ ఎగ్జామ్ కూడా మీరు రాసి నేషనల్ యూనివర్సిటీ ఢిల్లీలో కూడా మీరు ఎంటర్ కావచ్చు. అండ్ స్లాట్ ఎగ్జామ్ అండి, ఇది కూడా డిసెంబర్లో కండక్ట్ చేస్తూ వస్తారు. లా అడ్మిషన్ టెస్ట్ ఫర్ సింబయాసిస్ అనమాట. ఈ సింబయాసిస్ సంస్థ వారు కూడా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ వస్తున్నారు. పూణే అండ్ అదర్ 3 centersలో 1080 seats అనమాట ఇందులో ఉన్నాయి. సింబయాసిస్ సంస్థ వారు కూడా ఇది రెప్యూటెడ్ ఆర్గనైజేషన్. సో కాబట్టి వీళ్ళు కూడా కండక్ట్ చేస్తూ వస్తున్నారు స్లాట్ అనేది. సో ఇందులో కూడా మనం అడ్మిషన్ పొందొచ్చు. అండ్ ఎల్నాట్ ఎగ్జామ్స్ అండి, సెప్టెంబర్ టు జూన్లో ఇవి కండక్ట్ చేస్తూ వస్తారు. చూడండి, ఇక్కడ లా నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఎల్నాట్ మీన్స్ లా నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ JGLS జిందాల్ గ్లోబల్ లా స్కూల్ అనమాట. సో BA LLB 300 seats ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. BBA LLB ఇక్కడ BA LLB ఇక్కడ BBA LLB కూడా ఆఫర్ చేస్తూ వస్తున్నారు 300 seats అనమాట. అండ్ CU LLE
ఇది ఎగ్జామ్ ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్లో కండక్ట్ చేస్తూ వస్తున్నారు. CULLE అంటే ఇక్కడ క్రైస్ట్ యూనివర్సిటీ లా ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ క్రైస్ట్ యూనివర్సిటీ బెంగళూరు ఉంది. ఇది 300 సీట్స్. BALLB అండ్ BBLLB కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. BBA కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. BBLLB కూడా. అండ్ BHU ఎగ్జామ్ ఇన్ ది మంత్ ఆఫ్ మే బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఇది BALLB త్రూ CUET ఓన్లీ అండి. 286 అనమాట ఇక్కడ ఉన్నాయి. సో BHU కూడా ఇది కూడా మీరు రాయొచ్చు. అండ్ బిట్స్ అండి, బిట్స్ పిలాని అని చెప్పేసి అంటాము. సో ముంబై BALLB 120 సీట్స్ అండ్ BBLLB కూడా 60 సీట్స్ అనమాట ఆఫర్ చేస్తూ వస్తున్నారు. సో ఇక్కడ చూడండి బిట్స్లో త్రూ క్లాట్ కానీ స్లాట్ కానీ అండ్ బిట్ స్లాట్ వీళ్ళు కూడా ప్రత్యేకంగా ఏప్రిల్లో బిట్స్ పిలాని వాళ్ళు కూడా కండక్ట్ చేస్తూ వస్తున్నారు. ఆ ఎగ్జామ్ కూడా మీరు రాయొచ్చు. అంటే వీళ్ళు క్లాట్ స్కోర్ని స్లాట్ స్కోర్ని కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. ఓకేనా? సో కాబట్టి ఈ విధంగా మనం 26 నేషనల్ యూనివర్సిటీస్లోకి మనం ఎంట్రీ అవుతూ ఇంకా అదర్ యూనివర్సిటీస్లో కూడా ఈ విధంగా మనం సో చదువుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ మరి అప్లికేషన్స్ ఓపెన్ ఫర్ క్లాట్ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ July to October and exam in the month of December. I told you. Special advantage for Andhra Pradesh as well as Telangana inter students. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులకి ఇక్కడ స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, స్పెషల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఏంటి అడ్వాంటేజెస్ అని ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి 60 సీట్స్ అవుట్ ఆఫ్ 120 సీట్స్ ఆఫ్ BALLB ఆర్ రిజర్వ్ ఫర్ AP స్టూడెంట్స్ అట్ ది రేట్ దామోదర్ సంజీవయ్య నేషనల్ యూనివర్సిటీ. ఇది వైజాగ్లో ఉందన్నమాట. వైజాగ్లో ఉన్నటువంటి DSNLUలో అవుట్ ఆఫ్ 120 సీట్స్ 60 సీట్స్ అనమాట AP స్టూడెంట్స్కి ఇక్కడ కేటాయిస్తూ వస్తున్నారు. అట్ ది సేమ్ టైం తెలంగాణలో కూడా అంతే. చూడండి 28 అవుట్ ఆఫ్ 132 సీట్స్ ఫర్ TS స్టూడెంట్స్ నల్సార్ యూనివర్సిటీ. క్లియర్? హోప్ యూ అండర్స్టూడ్ ఫ్రెండ్స్. కాబట్టి దిస్ ద స్పెషల్ అడ్వాంటేజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ తెలంగాణ ఇంటర్ స్టూడెంట్స్ అనమాట. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోగలరు. సో బెస్ట్ అడ్వాంటేజ్ అండి. క్లియర్? ఒకసారి గమనించండి మరి క్లాట్ ఎగ్జామ్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ రూపంలో కూడా. ఏంటంటే సార్ మరి క్లాట్ ఎగ్జామ్ సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి, వాట్ ఈజ్ వాట్. ఇక్కడ చూడండి సింపుల్ అండి, ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మార్క్స్, వెయిటేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 22 to 26 ఇస్తారు. సో ఇక్కడ చూడండి మార్క్స్ 22 to 26, వెయిటేజ్ 20%. అండ్ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ జనరల్ నాలెడ్జ్, దెన్ లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్. సో ఇక్కడ చూడండి మనకు లీగల్ యాప్ట్యూడ్ అంటారు, ఇది లీగల్ రీజనింగ్. లా బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, అంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లా కూడా దీనికి అవసరం లేదండి. జస్ట్ యూ హ్యావ్ టు అప్లై జనరల్ అండ్ బేసిక్ ప్రిన్సిపల్స్. క్లియర్? సో లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటీ టెక్నిక్స్, ఈ విధంగా వీటి యొక్క వెయిటేజ్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120, మార్క్స్ కూడా 120, వెయిటేజ్ 100%. క్లియర్? సో ఫ్రెండ్స్ ఇది సబ్జెక్ట్ వైజ్గా వెయిటేజ్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది. ఓకే, అండ్ క్లాట్ ఎగ్జామ్ ప్యాటర్న్ 2026 ఓవర్వ్యూ. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింటర్స్ రిలేటెడ్ టు ది క్లాట్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఈ క్లాట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఇవి జస్ట్ సమ్ ఆఫ్ ది సమ్మరీ, ఇవి జనరల్గా ఫాలో అవుతూ రావాలి. క్లాట్ ఎగ్జామ్ 2026 will evaluate the comprehension and reading skills of the candidates. See, you have to develop reading speed. See, proficiency in English language is the need of our friends. Proficiency in English language, reading comprehensions. These comprehensions must be read within 5 to 6 minutes duration. So there is a passage of 400 words each, followed by some of the questions. You have to answer them within 5 to 6 minutes, not more than that. The exam is designed not to check a candidate's prior knowledge of law. I told you already. To crack this examination, prior knowledge of law is not required. మీరు చాలామంది ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు, ఎంఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు. నాకు దీని గురించి అంత అవగాహన లేదు, క్లాట్ ఎగ్జామ్ అంటే లా గురించి కొంత నాలెడ్జ్ ఉండాలేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో దీనికి ప్రయర్ లా నాలెడ్జ్ అయితే అవసరం లేదు. Instead, it is a test of aptitude and skills that are required for legal education. See, it's a test of aptitude and skills. అంటే ఇక్కడ ఈ లీగల్ ఎడ్యుకేషన్కి ఏవైతే అవసరమో వాటిని మాత్రం ఇక్కడ టెస్ట్ చేస్తూ వస్తున్నారు. దయచేసి అభ్యర్థులందరూ గమనించాలి. The duration of the CLAT exam will be 2 hours. Clear? The exam will comprise of passage based questions, I told you. Even ఇక్కడ చూడండి గమనిస్తే లీగల్ యాప్ట్యూడ్ తీసుకున్న చూడండి ఇక్కడ మీకు
ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నా, కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ జనరల్ నాలెడ్జ్ తీసుకున్నా, అన్ని కూడా ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారండి. ఈవెన్ లీగల్ రీజనింగ్, లీగల్ యాప్టిట్యూడ్ తీసుకున్నా, ఈ లాజికల్ రీజనింగ్ ఇవి తీసుకుంటే దెర్ ఇస్ అ ప్యాసేజ్ ఫాలోడ్ బై క్వశ్చన్స్. ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. దట్స్ ద రీజన్ వై రీడింగ్ స్పీడ్, రీడింగ్ స్కిల్ నీడ్ టు బి డెవలప్డ్. క్లియర్? సో డైలీ యూ హ్యావ్ టు గో త్రూ ది హిందూ న్యూస్ పేపర్. సో ఎడిటోరియల్స్, ఆర్టికల్స్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు రీడింగ్ స్పీడ్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది అనమాట. ఓకేనా? సో మరి ఇక్కడ కెరీర్ ఆపర్చునిటీస్ విత్ క్లాట్ ఎగ్జామ్ ఏంటి అనేది ఒకసారి గమనిద్దామండి. అంటే లా బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి. చూడండి, మీకు కార్పొరేట్ లాయర్గా వర్క్ చేస్తూ రావచ్చు. ప్రతి కార్పొరేట్ కంపెనీకి కూడా లీగల్ అడ్వైజర్స్ అనమాట అవసరం అవుతుంది. 12 to 15 lakh per annum ఇస్తూ వస్తారు. అండ్ లీగల్ కన్సల్టెంట్గా పనిచేయచ్చు, 10 lakh per annum. అండ్ జ్యుడిషియల్ సర్వీసెస్, జడ్జ్, మెజిస్ట్రేట్ 7 to 14 lakh per annum. ఇది జస్ట్ మీకు రఫ్గా చెప్తూ వస్తున్నానండి, ఇంకా మీకు ప్రాపర్గానే ఉండడం జరుగుతుంది. యావరేజ్గా చెప్తూ వస్తున్నాను. లిటిగేషన్ లాయర్ 10 to 12 lakh per annum. ఇన్ హౌస్ కౌన్సిల్ కార్పొరేట్స్ 12 to 20 lakh per annum. గవర్నమెంట్ లీగల్ ఆఫీసర్ 6 to 10 lakh per annum. ఇవి బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ అయితే ఎక్కువ ఉన్నాయండి మీకు. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇలా మీకు డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. కాబట్టి లాతో కూడా మీకు బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ అయితే ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నౌ ఫ్రెండ్స్, క్లాట్ తర్వాత ఐపీ మ్యాట్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ టెస్ట్ ద్వారా 5 years ఇంటిగ్రేటెడ్, సో ఎంబీఏ కోర్స్ మీరు చేయొచ్చు అనమాట. బీబీఏ 3 years ప్లస్ ఎంబీఏ 2 years. ఐఎమ్స్లోకి మీరు ఎంటర్ కావచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్. క్లియర్? మన ఇండియాలో కూడా ఫర్ అబౌట్ 21 ఐఎమ్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 21లో ఇక్కడ మనకి అరౌండ్ 9 ఐఎమ్స్ అనేవి ఈ ఐపీ మ్యాట్ ఎగ్జామ్ ద్వారా మనం, ఓకేనా, ఇంటర్ తర్వాతే మనం 5 years ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ చేయొచ్చు అనమాట. క్లియర్? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఐపీ మ్యాట్ ఎగ్జామ్ ద్వారా మీరు ఎంబీఏ చేసి వస్తే ఆబ్వియస్లీ పర్ యానం మీకు 15 to 20 lakh per annum అండి వస్తుంది. అంటే ఈ ఐపీ మ్యాట్ ద్వారా మీరు హ్యూమన్ రిసోర్స్ మేనేజర్, గ్రోత్ మేనేజర్, ఆపరేషన్స్ మేనేజర్, ఈ విధంగా మీకు డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. బెస్ట్ సో కెరీర్ ఆపర్చునిటీస్ అని చెప్పుకోవచ్చు. క్లియర్? ప్రైవేట్ సెక్టర్లోనే బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. నా ఒకసారి గమనించండి. ఐపీ మ్యాట్ 3 years బీబీఏ ప్లస్ 2 years ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్, ఐఎమ్స్ 9 ఐఎమ్స్ అనేవి ఐపీ మ్యాట్ ద్వారా ఈ విధంగా మనం ఐఎమ్స్లోకి ఎంటర్ కావచ్చు. ఇంటిగ్రేటెడ్ 5 years కోర్స్ ఎంబీఏ చేయొచ్చు అనమాట. సో కెరీర్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి చూస్తే ఇక్కడ చూడండి, మీరు 5 years ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ టోల్ యూ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా వర్క్ చేయొచ్చు. 12 to 25 lakh per annum వస్తుంది. ప్రోడక్ట్ మేనేజర్ 12 to 20 lakh per annum. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ 15 to 30 lakh per annum. మార్కెటింగ్ మేనేజర్ 10 to 18 lakh per annum. అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఈవెన్ ఇక్కడ చూడండి, ఈ ఐపీమెట్ ఎగ్జామ్ ద్వారా 5 years ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు ఇన్నోవేటివ్ వేలో వాళ్ళు హై పొటెన్షియల్ ఫర్ బిజినెస్ వెంచర్స్, వాళ్ళు కూడా సెల్ఫ్గా ఈ విధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ని స్టార్ట్ చేస్తూ వస్తారు. ఓకేనా? అండ్ టాప్ రిక్రూటర్స్ గమనిస్తే ఇక్కడ చూడండి ఏ కంపెనీస్ రిక్రూట్ చేస్తూ ఉన్నాయంటే ఎంసీ కిన్సే అండ్ కో, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, బెయిన్ అండ్ కో, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టాటా గ్రూప్, రిలయన్స్, గోల్డ్మ్యాన్ సాక్స్, జేపీ మార్గాన్ అండ్ మోర్గాన్ స్టాన్లీ, ఈ విధంగా టాప్ రిక్రూటర్స్ అయితే ఉన్నాయండి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్స్. ఓకే, సో ఫ్రెండ్స్, ఐపీమెట్ ఎగ్జామ్ ఫర్ 5 years బీబీఏ, ఎంబీఏ అండ్ బిఎంఎస్ 4 year అడ్మిషన్స్. ఇక్కడ చూడండి 1000+ seats at 9 IIMs అండి. సో బిఎంఎస్ ఇక్కడ బిజినెస్ మేనేజ్మెంట్ స్టడీస్. ఓకే, సో ఇక్కడ చూడండి, అంటే 5 years ఇంటిగ్రేట్ యాజ్ వెల్ యాజ్ 4 year కోర్సెస్ని కూడా ఇక్కడ ఆఫర్ చేస్తూ వస్తున్నాయి. ఈ బిఎంఎస్ ఏ యూనివర్సిటీస్ ఇక్కడ ఆఫర్ చేస్తూ వస్తున్నాయి. 5 years ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్స్ ఐ టోల్ యూ 9 IIMsలో మీరు చేయొచ్చు ఐపీమెట్ ఎగ్జామ్ ద్వారా. ఐ టోల్ యూ ఫ్రెండ్స్ ఆల్రెడీ. ఓకే, నా ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది బీబీఏ ఎంట్రన్స్ టెస్ట్ ఐపీమెట్ ఇండోర్ అండి. ఐపీమెట్ ఇండోర్ కూడా కండక్ట్ చేస్తూ వస్తుంది. ఒకసారి ఇక్కడ గమనించండి అమ్మా. ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఐపీమెట్
ఇండోర్ ఇంటిగ్రేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ యాప్ట్ టెస్ట్ ఇండోర్. సో ఇక్కడ కండక్టింగ్ బాడీ ఎవరంటే ఐఎమ్ ఇండోర్. అండ్ ఇక్కడ గమనిస్తే మీకు ఇక్కడ చూడండి విచ్ ఐఎమ్ యాక్సెప్ట్ ద స్కోర్ అండ్ దేర్ సీట్స్. ఐఎమ్ ఇండోర్లో ఇక్కడ మనకు చూడండి 150 సీట్స్ ఉన్నాయి. అండ్ ఐఎమ్ షిలాంగ్ 100 సీట్స్, ఐఎమ్ రాంచీ 120 సీట్స్, అండ్ ఐఎమ్ అమృత్సర్ ఇక్కడ ఐఎమ్ అమృత్సర్ గమనిస్తే ఇక్కడ చూడండి బిఎఫ్ఎంఎస్ ఫైనాన్స్ 60 సీట్స్ ఉన్నాయి. అండ్ ఐఎంఎఫ్ సిర్మారు 120 సీట్స్. ఇక్కడ బిఎంఎస్ 4 ఇయర్స్కి ఆఫర్ చేస్తూ వస్తున్నారండి. బిఎంఎస్ ఇక్కడ 4 ఇయర్స్కి ఆఫర్ చేస్తూ వస్తున్నారు. ఇంకా గమనిస్తే ఇక్కడ చూడమ్మా, సో ఐపీమ్యాట్ రోహతాక్ అండి. ఐపీమ్యాట్ జస్ట్ ఎ మినిట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఐపీమ్యాట్ రోహతాక్, ఐఎం రోహతాక్ కండక్టింగ్ బాడీ. ఐఎం రోహతాక్ ఇక్కడ చూస్తే 198 సీట్స్. ఎగ్జామ్ ఆబ్వియస్లీ ఇన్ ది మంత్ ఆఫ్ మే. అండ్ జిప్మ్యాట్ అండి, ఈ జిప్మ్యాట్ అనేది ఐఎం జమ్మూ యాజ్ వెల్ యాజ్ బోధ్గయ. ఐఎం జమ్మూ యాజ్ వెల్ యాజ్ బోధ్గయ అండి. ఐఎం జమ్మూలో 120 సీట్స్ ఉన్నాయి. ఐఎం బోధ్గయ ఆబ్వియస్లీ 120 సీట్స్ ఉన్నాయి. ఓకే, కండక్టింగ్ బాడీ ఆబ్వియస్లీ ఇక్కడ ఎన్టీ అండి. క్లియర్. సో ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఐఎం చూడండి ఐఎం కోజికోడ్ అని చెప్పేసి అంటాం. ఐఎం కోజికోడ్ అండి, ఇది కండక్టింగ్ బాడీ. ఐఎం కోజికోడ్ ఇక్కడ చూస్తే మీరు బిఎంఎస్ 4 ఇయర్స్ అండి. బిఎంఎస్ 4 ఇయర్స్ ఇక్కడ ఆఫర్ చేస్తూ వస్తుంది. సో ఎగ్జామ్ ఇన్ ది మంత్ ఆఫ్ ఆబ్వియస్లీ జూన్. అండ్ చూడండి ఇక్కడ గమనిస్తే జిప్మ్యాట్ అంటే జాయింట్ ఇంటిగ్రేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ అండి. ఇక్కడ ఐఎం జమ్మూ యాజ్ వెల్ అస్ బోధ్ గయా ఈ టెస్ట్ ద్వారా ఐఎం జమ్మూ యాజ్ వెల్ అస్ బోధ్ గయాలో మీరు ఎంటర్ కావచ్చు. అండ్ ఐఐఎఫ్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అండి, ఇది కాకినాడ, హ్యాస్ ఐపీమ్యాట్ బీబీఏ విత్ 60 సీట్స్ త్రూ ఐపీమ్యాట్ ఇండోర్ అనమాట. అంటే ఐపీమ్యాట్ ఇండోర్ ఎగ్జామ్ ద్వారా ఏంటంటే ఈ ఐఐఎఫ్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ కాకినాడలో ఉంది. సో ఇది కూడా ఏం చేస్తూ వస్తుందంటే ఐపీమ్యాట్ ద్వారా బీబీఏ కోర్సును ఆఫర్ చేస్తూ వస్తుంది విత్ 60 సీట్స్ అండి. క్లియర్. అండ్ నల్సార్ హ్యాస్ 66 సీట్స్ అండి అవుట్ ఆఫ్ బీబీఏ ప్లస్ ఎంబీఏ త్రూ దిస్ ఐపీమ్యాట్ ఇండోర్ టెస్ట్. ఏ ఐపీమ్యాట్ ఇండోర్ టెస్ట్ రాస్తే మీరు ఇక్కడ నల్సార్ యూనివర్సిటీలో కూడా హైదరాబాద్లో కూడా మీకు సో బీబీఏ ప్లస్ ఇక్కడ ఎంబీఏ చేయొచ్చు. ఓకేనా, 60 సీట్స్ ఇక్కడ ఆఫర్ చేస్తూ వస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 9 ఐఎమ్స్ మాత్రమే కాకుండా ఇంకా అదర్ ప్రైవేట్ బిజినెస్ స్కూల్స్లో కూడా మీరు ఈ ఎంబీఏ చేయొచ్చు. ఎంబీఏ యాజ్ వెల్ అస్ బీబీఏ కూడా చేయొచ్చు. క్లియర్. అంటే 5 ఇయర్స్ ఇంటిగ్రేట్ కోర్స్ యాజ్ వెల్ యాజ్ 4 ఇయర్స్ ఈ బిఎంఎస్ కోర్సెస్ కూడా మీరు చేయొచ్చు. ఓకే, నా ఇక్కడ చూడండి టాప్ ప్రైవేట్ బీ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ బీబీఏ ఇన్ ఇండియా. సి నేమ్ ఆఫ్ ది బీబీఏ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్పిఏటి. ఇక్కడ చూడండి బిజినెస్ స్కూల్స్ అండ్ దేర్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ఎంఐఎంఎస్. ఇక్కడ ముంబై, బెంగళూరు, హైదరాబాద్లో ఇవి ఉన్నాయి వీటి యొక్క బ్రాంచెస్ అనేవి. ఎగ్జామ్ ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ టు మే. ఇక్కడ చూడండి ఎన్ఎంఐఎంఎస్ అంటే నర్సే మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. ఇక్కడ ఎన్పిఏటి అని అంటే నేషనల్ టెస్ట్ ప్రోగ్రామ్స్ ఆఫ్టర్ 12th అనమాట. సెట్ అండ్ ఇక్కడ సింబయాసిస్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం. ఈ సంస్థ వాళ్ళు కూడా సింబయాసిస్ సంస్థ వాళ్ళు కూడా ఇది కూడా మంచి సంస్థే. ఇవి కూడా ఈ ఎంబీఏ కోర్సెస్ని ఇంటిగ్రేటెడ్ 5 ఇయర్స్ కోర్సెస్ని కూడా ఆఫర్ చేస్తూ వస్తున్నాయి. ఓకే, అండ్ ఇక్కడ గమనిస్తే అంటే బీబీఏ కోర్సెస్ని కూడా ఇక్కడ ఆఫర్ చేస్తూ వస్తున్నాయి. అండ్ సియుఈటి క్రైస్ట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి మరి సెట్ ఈ సింబయాసిస్ వాళ్ళు ఈ సంస్థ వాళ్ళు రెప్యూటెడ్ సంస్థ. సింబయాసిస్ పూణే, హైదరాబాద్, బెంగళూరు, నోయిడా అండ్ నాగ్పూర్ 1100 సీట్స్ అనమాట ఉన్నాయి. ఇన్ ది మంత్ ఆఫ్ మేలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ వస్తున్నారు. వీళ్ళ ఎగ్జామ్ కూడా మీరు రాయొచ్చు. సియుఈటి క్రైస్ట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి అంటాము. క్రైస్ట్ యూనివర్సిటీ బెంగళూరు 400 సీట్స్ అండి. ఇక్కడ మీరు గమనిస్తే హౌ మెనీ సీట్స్ 400 సీట్స్. అండ్ ఐఎం కోజికోడ్ అనమాట. ఐఎం కోజికోడ్ ఇన్ ది మంత్ ఆఫ్ జూన్. ఒక నేమ్ ఆఫ్ ది సి ఎంట్రన్స్ టెస్ట్ గమనిస్తే. క్లియర్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఒకసారి గమనిస్తే ఈ 9 ఐఎమ్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ ప్రైవేట్ బిజినెస్ స్కూల్స్లో కూడా మీరు బీబీఏ కూడా చేయొచ్చు. ఓకే, టాప్ ప్రైవేట్ బీ స్కూల్స్ విత్ ఐపీమ్యాట్ అండ్ అదర్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఐపీమ్యాట్ అండ్ బీబీఏ ఇన్ ఇండియా. అంటే ఇక్కడ ఏ యూనివర్సిటీస్ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ని 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్స్ యాజ్ వెల్ బీబీఏ కోర్సెస్ని కూడా ఆఫర్ చేస్తున్నది ఒకసారి మీరు ఇక్కడ గమనించవచ్చు. చూడండి ఇక్కడ ఈ 9 ఐఎమ్స్ అపార్ట్ ఫ్రమ్ 9 ఐఎమ్స్ ఒకసారి గమనిస్తే ఐఎఫ్ఎంఆర్ ఇది శ్రీసిటీలో ఉందండి, తిరుపతి డిస్ట్రిక్ట్. 5 ఇయర్స్
ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్స్ మీరు ఇక్కడ చేయొచ్చు త్రూ దిస్ ఐపీ మ్యాట్. ఐపీ మ్యాట్ ద్వారా మీరు ఇందులో కూడా ఎంట్రీ కావచ్చు అనమాట. బీబీఏ ప్లస్ ఎంబీఏ, ఓకే, అండ్ 60 సీట్స్ ఫర్ బీబీఏ కోర్సెస్ని ఇక్కడ ఆఫర్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంట్రన్స్ టెస్ట్ ఎనీ ఆఫ్ దీస్, వీళ్ళు గమనిస్తే ఐపీ మ్యాట్ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తారు, సాట్ అండ్ ఐఎఫ్ఆర్ఎం టెస్ట్ అంటే ఇది వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి టెస్ట్ అనమాట. క్రియా యాప్ట్యూడ్ టెస్ట్ అని చెప్పేసి అంటాము. ఈ ఐఎఫ్ఎంఆర్ సంస్థ వాళ్ళు వీళ్ళు కండక్ట్ చేసే టెస్ట్ కూడా మీరు రాసిందులో ఎంట్రీ కావచ్చు అనమాట. అంటే ఇక్కడ ఐపీ మ్యాట్ స్కోర్ని, సాట్ స్కోర్ని వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తూ వస్తున్నారు. ఎనీ ఆఫ్ దీస్ 3 అండి. అండ్ నెక్స్ట్ జిందాల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ అని చెప్పేసి అంటామండి. ఇక్కడ కూడా బీబీఏ 4 years అండ్ ఐపీ మ్యాట్ బీబీఏ ప్లస్ ఎంబీఏ 5 years ఇంటిగ్రేట్ కోర్స్ కూడా అక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంట్రన్స్ టెస్ట్ ఎనీ ఆఫ్ దీస్ 4 అంటే ఇక్కడ సాట్ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, సియూటీ క్రైస్ట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండ్ యుగాట్ అండ్ వీళ్ళు కండక్ట్ చేసేటటువంటి జేఎస్ఎట్ జిందాల్ టెస్ట్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తూ వస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ నిర్మా యూనివర్సిటీ అహ్మదాబాద్ 5 year ఇంటిగ్రేట్ కోర్స్ అనమాట. ఐపీ మ్యాట్ బీబీఏ ప్లస్ ఎంబీఏ 40 seats అండ్ బీబీఏ ఆనర్స్ 60 seats అనమాట. త్రూ దిస్ ఐపీ మ్యాట్ అనమాట. ఐపీ మ్యాట్ స్కోర్ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తూ వస్తున్నారు. ఓకే, అండ్ సియూఈటీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నెక్స్ట్ కెరీర్ ఆపర్చునిటీ ఒకసారి గమనిస్తే చూడండి, ఒకసారి గమనిస్తే మీరు నాట్ ఓన్లీ 9 IIMs అదర్ ప్రైవేట్ బిజినెస్ స్కూల్స్లో మీరు ఎంట్రీ కావచ్చు అనమాట. ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్నీ కూడా ఈ టెస్ట్లు మీరు రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ సియూటీ ఫర్, ఇక్కడ చూడండి సియూటీ ఫర్ డిగ్రీ అట్ సెంట్రల్ యూనివర్సిటీస్ అండి. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. క్లాటు ఐపీ మ్యాటు ఇంకా గమనిస్తే మీకు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చేసేటటువంటి బీఏ కానీ బీఎస్సీ కానీ, ఓకేనా, సో బీకామ్ ఈ కోర్సెస్ని మీరు టాప్ మోస్ట్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా చేయొచ్చు. ఆ తర్వాత పీజీస్ చేయొచ్చు. బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి జనరల్గా బీఏతో మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఈ ఎగ్జామ్స్ కూడా బాగా ప్రిపేర్ కావచ్చు. అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ తరహా పోటీ పరీక్షలు కూడా మీరు బాగా ప్రిపేర్ కావచ్చు. సో బీఏ అనేది సివిల్ సర్వీస్ బాగా మీకు అనుకూలంగా ఉంటుంది. బీఏ పబ్లిక్ పాలసీ తీసుకున్న ఇంకా బాగుంటుంది. ఓకేనా, కెరీర్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎందుకంటే ఇక్కడ బీఏ పబ్లిక్ పాలసీ అనేది సివిల్ సర్వీస్ బాగా అనుకూలంగా ఉంటుంది. ఓకేనా, సో కెరీర్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గమనిస్తే మీరు ఇక్కడ చూడండి కార్పొరేట్ జాబ్స్ అంటే ఈ సి యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీలో మీరు ఈ బీఏ బీకామ్ బీఎస్సీ సో ఈ కోర్సెస్ చేసి వచ్చిన తర్వాత మీకు కూడా బెస్ట్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. దీని తర్వాత కూడా మీరు పీజీ కూడా చేసుకోవచ్చు. ఓకే, నౌ అంటే 3 years చేసిన తర్వాత మీరు బయటకు వచ్చేయచ్చు, లేదా సో 5 years కూడా మీరు ఇక్కడ కొనసాగొచ్చు రెస్పెక్టివ్ ఏరియాలో, మీ యొక్క కోర్ ఏరియాలో. ఓకే, నా ఇక్కడ చూడండి కెరీర్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, కార్పొరేట్ జాబ్స్ 6 to 12 lakh per annum అండ్ గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ 5 to 10 lakh per annum. అంటే మీరు ఈ డిగ్రీస్తో ఇక్కడ ఏంటంటే బ్యాంక్స్, ఎస్ఎస్సి, రైల్వేస్, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావచ్చు ఇన్ అడిషన్ టు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఓకే, సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ కావచ్చు, సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్సెస్ మీరు ప్రిపేర్ కావచ్చు. ఇలా అన్ని గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ కూడా మీరు ప్రిపేర్ కావచ్చు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్. రీసెర్చ్ అండ్ అకాడమియా 6 to 12 lakh per annum. మార్కెటింగ్ మేనేజర్స్ ఆబ్వియస్లీ 10 to 18 lakh per annum. ఎంటర్ప్రెన్యూర్షిప్ హై గ్రోత్ పొటెన్షియల్, అంటే మీరు ఓన్గా కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో టాప్ యూనివర్సిటీస్ యాక్సెప్టింగ్ సియూఈటీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మీరు ఈ యూనివర్సిటీస్లోకి ఎంటర్ కావచ్చు. ఇది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. సో ఢిల్లీ యూనివర్సిటీ, ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూ, బెనారస్ హిందూ యూనివర్సిటీ బిహెచ్యూ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సియుఏపి అనంతపూర్లో ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ గురు గోబింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ జీజీఎస్ఐయు ఢిల్లీలో ఉంది. ఓకే, అండ్ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో మీరు ఎంటర్ కావచ్చు. అండ్ ఈఎఫ్ఎల్యు ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇక్కడ చూడండి ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అంటారు, ఈఎఫ్ఎల్యు అంటారు. ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉందండి. సో ఈ యూనివర్సిటీస్లోకి మీరు ఎంట్రీ కావచ్చు. ఓకే, నా ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి సిలబస్ గమనిస్తే సియూటీ సిలబస్ ఏముంటుందంటే ఇక్కడ 110 క్వశ్చన్స్ ఇస్తారు. సో లాంగ్వేజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్, వొకాబులరీ ఉంటుంది 50 క్వశ్చన్స్. డొమైన్ టెస్ట్ అంటే ఫ్రమ్ యువర్ రెస్పెక్టివ్ ఏరియా అనమాట. మీరు అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, సో మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఇట్లా ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ డొమైన్ టెస్ట్ అనమాట. సో దాని నుంచి 50 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ జనరల్ టెస్ట్ జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, అర్థమెటిక్ అండ్ క్వాంటిటేటివ్ రీజనింగ్.
సో రీజనింగ్, అథమెటిక్, సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయండి. ఓకేనా? సో ఇవి సిలబస్ ఇవి క్లియర్గా ఉంటే డెఫినెట్గా మీరు సియూటీ ఎగ్జామ్ ద్వారా ఈ టాప్ రేటెడ్ సెంట్రల్ యూనివర్సిటీస్లో మీరు డిగ్రీ చేయొచ్చు, డిగ్రీ ఫాలోడ్ బై పీజీ చేయొచ్చు. ఓకే, సో దీస్ వాట్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కెరీర్ ఆపర్చునిటీస్. ఇంకా గమనిస్తే చూడండి, ఇక్కడ మీరు డిగ్రీ అట్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఈ విధంగా మీరు చేస్తూ రావచ్చు, మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ అదర్ కాలేజెస్, ఎఫిలియేటెడ్ కాలేజెస్లో కూడా మీరు సో ఈ జనరల్ డిగ్రీ మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మేము ఆఫర్ చేసిన కోర్సు ఒకసారి గమనిస్తే ఇంటర్తో పాటు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ కోర్సెస్తో మీరు ఇక్కడ రావుస్ అకాడమీలో కూడా జాయిన్ కావచ్చు. సో రావుస్ అకాడమీ ఎక్కడ లొకేట్ అయిందంటే సీతమ్మధర, విశాఖపట్నం. సో అంబేద్కర్ నగర్ నియర్ అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ, సీతమ్మధర, వైజాగ్. ఇంకా ఎటువంటి క్వైరీస్ ఉన్నా 9182848190 ఈ నెంబర్ని సంప్రదించగలరు. ఇక్కడ మీకు ఆఫర్ చేసిన కోర్సెస్ ఇంటర్మీడియట్తో పాటు సివిల్స్ కోచింగ్ ఇస్తూ వస్తారు, డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్. డిగ్రీలో మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ లాంటి సో ఈ కోర్సెస్తో కూడా మీరు డిగ్రీ చదువుతూనే ఒకవైపు అకాడమిక్స్తో పాటు సివిల్ సర్వీసెస్ కూడా మీరు ప్రిపేర్ కావడం వల్ల 21 ఇయర్స్కి మీరు ఐఏఎస్ ఆఫీసర్ కాగలరు. అండ్ డిగ్రీ ప్లస్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంక్స్, ఎస్ఎస్సీ, రైల్వే లాంటి పోటీ పరీక్షలు కూడా మీరు సన్నద్ధం కాగలుగుతారు. ఓన్లీ డిగ్రీ చేయడం వల్ల ఉపయోగం లేదు. డిగ్రీతో పాటు ఈ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ద మూమెంట్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, ద మూమెంట్ యూ స్టార్ట్ యువర్ జర్నీ, సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఈ విధంగా మీరు సో కంటిన్యూ చేస్తూ వస్తే డెఫినెట్గా అనుకున్న సమయంలో మీరు ఉన్నత లక్ష్యాలను చేరుకోగలరు. ఇఫ్ యూ థింక్ పాజిటివ్ యూ క్యాన్, ఇఫ్ యూ థింక్ నెగిటివ్ యూ కాంట్. సో క్లాట్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ కూడా ఇక్కడ మీకు కొనసాగిస్తూ వస్తున్నాం, మీరు జాయిన్ కావచ్చు ఆఫ్టర్ ఇంటర్మీడియట్. సో ఐపీమ్యాట్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ కూడా కొనసాగిస్తూ వచ్చినాం, డే కమ్ రెసిడెన్షియల్, సెపరేట్ హాస్టల్ ఫర్ బాయ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గర్ల్స్. ఓకే, సో ఫ్రెండ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రావుస్ అకాడమీ. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా పిన్ చేయడం జరిగింది. జాయిన్ ఇన్ దిస్ టెలిగ్రామ్స్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ లేటెస్ట్ అప్డేట్స్. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.